శాంతి. ఈరోజు మనం చూస్తున్నాం కదా, ప్రపంచంలో మార్పు అనేది ఎలా వచ్చేసిందో అనుకున్నామా? వాతావరణంలో చూసిన యుద్ధాలలో, దేశాలలో, అన్నిట్లో, ప్రతి దాంట్లో మార్పు వచ్చింది. మనం కూడా మార్చుకోవాలి కదా. ఇలానే ఉంటే కుదరదు. ఏం మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలి, మన యొక్క సహయోగం ప్రపంచానికి ఇప్పుడు ఏం అవసరం ఉంది, ఇదంతా కూడా అన్నయ్య తన మాటల్లో మనకి చెప్పారు. సరే, జాగ్రత్తగా వినేద్దామా? ఆచరించాలి కదా మరి. ఈ సమయంలో ప్రపంచంలో ఒక విశేషమైనటువంటి మహాపరివర్తన ప్రవేశించింది. ప్రతి వస్తువులో పరివర్తన వచ్చింది. ప్రపంచంలో కూడా మార్పు వచ్చింది. ధనాన్ని సంపాదించడం కోసం మారాల్సి ఉంది. అది నడవదు. ఈ పరివర్తన సమయంలో ప్రపంచంలో కఠినమైన పరిస్థితులతో గడపవలసి ఉంటుంది. ఎందుకంటే ఒకటే విషయం, అందరి యొక్క జన్మ జన్మల వికర్మలు నష్టం కావాలి. యోగ బలంతో చేయండి, లేదంటే శిక్షలు ఇప్పుడే అనుభవిస్తారు అని నేను అనట్లేదు. ఇంకా శిక్షలు ఎక్కువగా పెరుగుతాయి. మానసిక రోగాలు పెరుగుతూ ఉంటాయి. ఎవరైతే మనసుని చాలా బలహీనంగా చేసేసారో, ఇంగ్లీష్లో ఒక చిన్న పదం చెప్పవచ్చు, వెరీ సెన్సిటివ్ మైండ్. చాలామంది సున్నితమైన మనసుని చేసేసుకున్నారు. చిన్నగానే ఏదైనా ఒక చిన్న మాట అంటే మూడ్ ఆఫ్ అయిపోతారు. నన్ను ఎవరు ఏమి అనకూడదంటే, ఏమన్నా అన్నారంటే మూడ్ ఆఫ్. వెరీ సెన్సిటివ్ మైండ్ ఫీలింగ్ వస్తుంది. మనము దీనికోసం మనల్ని మనము చాలా శక్తిశాలిగా చేసుకోవాలి. ఎవరు ఏమన్నా నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ స్వీకరించాలి. కొంచెం స్థిరంగా మీ స్థితిని కదలకుండా ఉండటానికి ఏదైనా నేర్చుకోండి కదా. నిశ్చిత రూపంతో ఈ పని సహజంగా అయితే అవ్వదు. దీనిని మనం సహజంగా చేసుకోవాలి, ఈజీ నేచర్ చేసుకోవాలి. లేదంటే ఈ ప్రపంచం మానసిక రోగాలతో అందరినీ చుట్టుముట్టింది, ఇంకా అయిపోతుంది. కాలేజ్ యొక్క ఎడ్యుకేషన్లో అనేది ఈరోజు జాబ్ కల్చర్ అయిపోయింది. అవి కూడా మానసిక రోగాలని పెంచేస్తుంది. ఇంకా రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ స్థితి భయానకంగా పెరిగిపోతుంది. తెలుసా ఎలాంటి కల్చర్? చదువుతూ ఉన్నటువంటి ఇక్కడ కన్యలు ఉన్నారు కదా, మీరు చెప్పండి. నిజానికి నాకు చెప్పడానికి మంచిగా అనిపించట్లేదని అన్నయ్య అంటున్నారు. వెస్ట్రన్ కల్చర్ అయిపోయింది. విదేశీయుల సభ్యతని భారతీయుల సభ్యతగా అయిపోయింది. భారతీయ సభ్యతను స్వీకరించే అన్నయ్య అసలు ఇష్టపడరు, స్వీకరించరు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అన్నీ తెలుసు నాకు, అందుకని మాట్లాడాల్సి వస్తుంది. భారతదేశం యొక్క సభ్యత, సంస్కారం అసలు కానే కాదు. అదే భారతీయ యువకుల్లో మానసిక రోగానికి ప్రముఖమైన కారణమైంది. మనందరి సహయోగం ఈ ప్రపంచానికి తప్పనిసరి అవసరం ఉంది. మానసిక రోగులకు చికిత్స ఉందా చెప్పండి మీరే? లేదు కదా. ఏమైనా ఉందా? లేనే లేదు. దీనికోసం ఎవరైనా డాక్టర్ ఉన్నారా? మానసిక రోగాలు పెరిగిపోతూనే ఉన్నాయి, ఎవరు లేరు. చాలా శ్రద్ధగా వినండి. మానసిక రోగాలు పెరుగుతూ ఉంటాయి. బయట వాళ్ళు అసలు వినరు. అందరి వికర్మలు బ్రెయిన్లో ఆటోమేటిక్గా సమయానికి మేల్కుంటాయి. 2 లేక 3 సంవత్సరాలలో పూర్తిగా బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది. నిద్ర పోనివ్వదు. ఆ యొక్క డిస్టర్బెన్సెస్, ఆ కర్మలు కాదు, వికర్మల యొక్క డిస్టర్బెన్స్ వల్ల నిద్ర పట్టదు. డాక్టర్స్ ఏమంటారు? ట్యాబ్లెట్స్ ఇచ్చి నిద్రపుచ్చాలని అనుకుంటారు. కానీ ఆ ట్యాబ్లెట్స్ పనిచేయవు. నిద్ర పట్టకపోతే మళ్ళీ ఏమంటారు డాక్టర్స్? 10 ట్యాబ్లెట్లన్నా వేసుకొని నిద్రపుచ్చుతారు. ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత బ్రెయిన్ పూర్తిగా డల్ అయిపోతుంది. ఎంత అంటే మొద్దుబారిపోతుంది, ఏం పని చేయదు. అందుకని మన యొక్క సహయోగం ఈ ప్రపంచానికి తప్పనిసరి అవసరం, చాలా అవసరం ఉంది కదా. ప్రపంచానికి ఏంటి మాతలు, మీ యొక్క సహయోగం మీ యొక్క పరివారంలో ఉన్నవారికి చాలా అవసరం. అన్ని ఆత్మల పైనుండి కిందకు వచ్చేసాయి కదా. నేను నాది అనే దానిపైన ఏ మాత్రం తేడా ఉండదంట. అన్ని ఆత్మలు తమో ప్రధాన స్థితిలోకి వచ్చేసాయి. పాపాలకుండా అందరిది నిండిపోయింది. వాటిని తొలగించుకోవాల్సి ఉంది. పావనంగా అయి ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైపోయింది. సో జాగ్రత్తగా
మనము అందరికీ సహయోగం ఇద్దాం. ఓం శాంతి.